హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇజ్రాయెల్ గత 7 నెలలుగా మనం వార్తల్లో చూస్తున్నాం. ఎందుకని? వార్ నేపథ్యంలో. మరి ఇప్పుడు ఏమైంది అంటే, పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నామని ప్రకటించినటువంటి నేపథ్యంలో 3 దేశాలకి సంబంధించినటువంటి అంబాసిడర్లని రీకాల్ చేసింది ఇజ్రాయెల్ దేశం. మరి ఏంటి ఆ 3 దేశాలు అనేసి ఇక్కడ చూస్తే, ఒకటి వచ్చేసరికి నార్వే, రెండవది స్వీడన్, మూడవది వచ్చేసరికి ఐర్లాండ్. ఈ 3 దేశాలు పాలస్తీనాను ఒక సపరేట్ స్టేట్ గా గుర్తిస్తున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఇలా 3 దేశాలకి సంబంధించినటువంటి రాయబారులని రీకాల్ చేసిందనమాట. దీనివల్ల ఇజ్రాయెల్ వార్తల్లో నిలిచింది. ఇంకొక న్యూస్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కి సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్, ఇలాగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహు, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్, అలాగే హమాస్ కి చెందినటువంటి 3 మీద అరెస్ట్ వారెంట్ ని జారీ చేయాలి అనేసి కోరినటువంటి నేపథ్యంలో మనకి ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. మరి ఆ నేపథ్యంలో ఒకసారి జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేసి ఒకసారి చూద్దామా? సో ఒకసారి ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ అన్నటువంటి దేశం ఇక్కడ ఉంది. ఈ గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి చిన్న గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో, ఈ స్ట్రిప్ లో ఉన్నటువంటి హమాస్ అన్నటువంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్ తో ఈ యొక్క ఇజ్రాయెల్ వార్ చేస్తోంది గత 7 నెలలుగా. హమాస్ ఏమో పాలస్తీనియులకి ఇండిపెండెన్స్ ని కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషన్. దానిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ఇజ్రాయెల్, అమెరికాతో సహా చాలా దేశాలు గుర్తించాయి. మరి ఇక్కడ ఒకసారి ఇజ్రాయెల్ మ్యాప్ ని గనక మనం గమనిస్తే చూడండి, ఇజ్రాయెల్ ఇటువైపు ఏమో ఈజిప్ట్ కి సంబంధించినటువంటి సినై పెనిన్సులా అన్నటువంటిది ఉంది. అలాగే ఇజ్రాయెల్ కి ఇటువైపు వచ్చేసరికి మెడిటరేనియన్ సముద్రం అన్నటువంటిది ఉంది. ఇజ్రాయెల్ కి రైట్ సైడ్ లేక వచ్చేసరికి జోర్డాన్ అన్నటువంటిది ఉంది. ఇక్కడ డెడ్ సీ, ఇది గుర్తుంచుకోవాలి. డెడ్ సీ లొకేషన్ గురించి కూడా అడగచ్చు. అలాగే కిందికి వచ్చేసరికి జోర్డాన్ కింద ఇక్కడ సౌదీ అరేబియా ఉంటుంది. కానీ సౌదీ అరేబియా అన్నటువంటిది ఇజ్రాయెల్ తో బార్డర్ ని పంచుకోవట్లేదు. ఇది మనం గమనించాలి. ఇక్కడ మళ్ళీ ఈ కార్నర్ కు ఉంది కదా సౌదీ అరేబియా అనుకుంటాం, కానీ ఇదంతా జోర్డాన్ కి సంబంధించినటువంటి భాగం. సో సౌదీ అరేబియాతో డైరెక్ట్ ల్యాండ్ బార్డర్ ని ఇజ్రాయెల్ షేర్ చేసుకోవట్లేదు. అలాగే ఇజ్రాయెల్ కి పైన వచ్చేసరికి లెబనాన్ దేశం ఉంటుంది. ఈ లెబనాన్ కి మరియు ఇజ్రాయెల్ కి కూడా దాడులు అనేవి పరస్పరం జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇటువైపు చూస్తే సిరియా, ఇంకా అటువైపుకి వస్తే ఇరాన్, ఇంకా అటువైపుకి వస్తే ఇరాక్, ఆ తర్వాత ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా కిందికి వస్తే గనక మనకి యెమెన్ అన్నటువంటిది ఉంటుంది. యెమెన్ లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం, ఇక్కడ ఏదైతే రెడ్ సీ అన్నటువంటిది ఉంటుందో ఆ రెడ్ సీలోకి వెళ్ళేటటువంటి నౌకల్ని హైజాక్ చేయటం, దాడులు చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి వెస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ గాజా స్ట్రిప్ అంటున్నాం కదా, గాజా స్ట్రిప్ కి సంబంధించి ఇక్కడ ఒకసారి చూస్తే ఇదిగో ఇదంతా గాజా స్ట్రిప్ అన్నటువంటిది, ఈ చిన్నది. దీనికి బార్డర్ వచ్చేసరికి ఇటువైపు ఏమో ఇజ్రాయెల్ అన్నటువంటిది ఉంటుంది, ఇటువైపు ఏమో ఈజిప్ట్ లో ఉన్నటువంటి సినై పెనిన్సులా అన్నటువంటిది ఉంటుంది, ఇటువైపుకి వచ్చేసరికి మెడిటరేనియన్ సీ బార్డర్ గా ఉంటుంది. మరి గాజా అన్నటువంటిది అటు ఇటు వెళ్ళాలి అంటే కొన్ని క్రాసింగ్స్ ఉన్నాయి. ఆ క్రాసింగ్స్ గురించి ఎగ్జామ్ లో అడగచ్చు. అందులో ఒకటి వచ్చేసరికి ఎరజ్ క్రాసింగ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి కెరెమ్ షాలోమ్ గూడ్స్ క్రాసింగ్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి రఫా క్రాసింగ్ అన్నటువంటిది. రఫా క్రాసింగ్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కదా. రఫా అన్నటువంటి ప్లేస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ రఫా మీద దాడులు చేయటం జరిగింది ఇజ్రాయెల్. రఫా క్రాసింగ్ ని ఆక్రమించుకుంది అని చెప్పేసి అమెరికా ఏదైతే ఇజ్రాయెల్ కి ఆయుధాలను సరఫరా చేయాలో ఆ ఆయుధాలను మేము ఆపేస్తాం మీరు రఫా మీద గనక ఇంకా దాడులు చేస్తూ పోతే అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చింది కూడా. మరి ఆ నేపథ్యంలో కూడా ఈ మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది రఫా క్రాసింగ్? అంతేకాదు మనం చూస్తే ఈజిప్ట్ నుంచి మనం పంపించే హ్యుమానిటేరియన్ ఎయిడ్ అన్నటువంటిది ఇటు గాజాలోకి వెళ్ళాలి అంటే అది రఫా క్రాసింగ్ ద్వారానే వెళ్తుంది. మరి మ్యాప్స్ కి సంబంధించి ఇలా ఉంటే, ఇందాక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కి సంబంధించిన ప్రాసిక్యూటర్ వీళ్ళకి అగెనిస్ట్ గా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి అనేసి అడిగారు కదా. మరి ఆ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? ఏ గ్రౌండ్స్ మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ యొక్క ప్రాసిక్యూటర్ వీళ్ళని అరెస్ట్ చేయమన్నారు అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఏ చార్జెస్ మీద వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేసి అంటూ ఉన్నారు అంటే, దీనికి మెయిన్ గా 2 రీజన్స్ ని చెప్తున్నారు. ఒకటి వచ్చేసరికి వార్ క్రైమ్స్ అన్నటువంటిది. వార్ క్రైమ్స్ అంటే మెరుపు దాడులు చేయటం, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇలాంటివన్నీ జరిగినటువంటి నేపథ్యంలో వార్ క్రైమ్స్ అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేసరికి క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ.
క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ అంటే ఏంటి? అక్కడ యుద్ధం వల్ల ఎంతో మంది మహిళలు, చిన్నారులు, అలాగే వృద్ధులు వీళ్ళందరూ కూడా ఎంతో బాధలకు గురయ్యారు, ఎంతో మంది మరణించారు. అంతేకాదు ఎంతో మంది ఆకలితో అలమటించారు. మరి ఈ నేపథ్యంలో క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ అన్నటువంటి ఈ గ్రౌండ్ అలాగే వార్ క్రైమ్స్ ఈ రెండింటి మీద వీళ్ళని అరెస్ట్ చేయాలి అన్నట్టుగా కోరారనమాట. అంతేకాదు ఎంతో మంది పౌరులు అక్కడ బాధను అనుభవిస్తున్నారు, అనవసరంగా చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మనం చూసాము హ్యుమానిటేరియన్ ఎయిడ్ కోసం అక్కడ ఎంతగా ఎదురు చూశారు అన్నటువంటిది. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు? తనకు తాను సపోర్ట్ చేసుకోవటం కోసం మేము జీనోసైడ్ చేయట్లేదు, కేవలం ఒక జీనోసైడల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి హమాస్తో యుద్ధం చేస్తున్నామంతే అన్నట్టుగా ప్రకటించారు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి అన్నటువంటిదిగా మనం గమనించాలి. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం, వార్ జరుగుతోంది అంటే దానివల్ల ఒక దేశం గెలవచ్చు, ఒక దేశం ఓడిపోవచ్చు. కానీ దాని యొక్క ప్రభావం అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేసి మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం గెలుస్తుంది సరే, అట్ వాట్ కాస్ట్ అన్నటువంటిది కూడా మనకి తెలియాలి. అక్కడ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అన్నటువంటిది జరుగుతుంది, అవునా? అక్కడ ఉన్న పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాదు ఎంతో మంది పౌరులు చనిపోతారు, ఆస్తి నష్టం అన్నటువంటిది జరుగుతుంది, ప్రాణ నష్టం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక దేశం గెలిచింది అంటే ఆ గెలుపు అన్నటువంటిది నిజమైన గెలుపేనా అన్నటువంటిది ఇక్కడ ఒకటి కన్సిడర్ చేయాలి. అలాగే ఇందాక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటున్నాము, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది ఇంకొకటి ఉంది. మరి రెండింటిలో ఇలాంటి కేసెస్ ని ఎవరు హ్యాండిల్ చేయాలి? అసలు ఐసీజేకి ఐసీసీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఒక్కసారి ఇక్కడ మనం గమనిస్తే గనక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఈ రెండింటికి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఎలాంటి కేసెస్ ని అవి టేకప్ చేస్తుంది, అపీల్స్ చేయొచ్చా, వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. సో ఆ నేపథ్యంలో అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఐసీజే అన్నటువంటిది? 1946వ సంవత్సరంలో యుఎన్ చార్టర్ ద్వారా ఇది ఏర్పడింది. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది 2002వ సంవత్సరంలో ఏర్పడింది. అంటే ఇది చాలా కొత్తదనమాట. అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అన్నటువంటిది వరల్డ్ కోర్ట్, ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క అఫీషియల్ కోర్టు కూడా. కానీ ఐసీసీ అన్నటువంటిది ఒక ఇండిపెండెంట్ కోర్ట్, ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటిది కాదు. అలాగే హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి చూస్తే రెండు కూడా నెదర్లాండ్స్ లో ఉన్నటువంటి ది హేగ్ లోనే ఉన్నాయి. మరి జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి గనక చూస్తే ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది మనకి యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అలా కాదు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ కి సంబంధించిన ఏ ఇండివిడ్యువల్స్ నైనా కూడా జెనీవా కన్వెన్షన్ ని వైలేట్ చేసినా, ఇంటర్నేషనల్ లాస్ ని వైలేట్ చేసినా కూడా ఇది ప్రాసిక్యూట్ చేయగలదు. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎలాంటి కేసెస్ ని హ్యాండిల్ చేస్తుంది, టైప్స్ ఆఫ్ కేసెస్ ఏంటి అన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, ఒక దేశం యొక్క సావర్నిటీ, బౌండరీ డిస్ప్యూట్స్, మారిటైమ్ డిస్ప్యూట్స్, ట్రేడ్, న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రైట్స్ వైలేషన్, ట్రీటీ వైలేషన్, ట్రీటీ ఇంటర్ప్రిటేషన్, ఇలాంటి వేటికి సంబంధించిన కేసెస్ అయినా కూడా ఐసీజే అన్నటువంటిది హ్యాండిల్ చేస్తుంది. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చూడండి, జీనోసైడ్, క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్, క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్ ఇలాంటి వాటికి సంబంధించి డీల్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏ గ్రౌండ్స్ మీద వీళ్ళని అరెస్ట్ చేయాలని అడిగారు? ఒకటి క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ, రెండవది వార్ క్రైమ్స్. సో ఇప్పుడు దీన్ని డీల్ చేసేది ఏది? ఐసీసీ అన్నటువంటిది. అలాగే ఇక్కడ చూడండి, అథారిటీ దేని నుంచి డిరైవ్ చేస్తుంది అంటే ఇది వచ్చేసరికి యుఎన్ చార్టర్ నుంచి వచ్చింది కాబట్టి దాని నుంచి దీనికి అథారిటీ అన్నటువంటిది వస్తుంది. కానీ ఐసీసీకి వచ్చేసరికి రోమ్ స్టాట్యూట్ నుంచి దీనికి పవర్స్ అన్నటువంటివి వస్తాయి. మరి అపీల్ చేసుకోవచ్చా ఈ రెండింటిలో అంటే ఐసీజే దగ్గర అపీల్ చేసుకోవటానికి ఉండదు, దాని యొక్క డెసిషన్ బైండింగ్ అన్నమాట. ఈ డెసిషనే బైండింగ్, కానీ ఇక్కడ అపీల్ ఛాంబర్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఫండింగ్ విషయానికి గనక వస్తే ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన చార్టర్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి దీనికి ఫండింగ్ ఇస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ప్రైవేట్ ఇండివిడ్యువల్స్, ప్రైవేట్ స్టేట్స్ దీనికి ఫండింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ లో ఐసీజే వర్సెస్ ఐసీసీ ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ ఇజ్రాయెల్ గురించి మనం రెండు కాంటెక్స్ట్ లో చదువుకున్నాం. ఒకటి ఏంటి, ఇజ్రాయెల్ అన్నటువంటిది 3 దేశాల నుంచి తన యొక్క అంబాసిడర్లని రీకాల్ చేసింది. మరి ఆ 3 దేశాలు ఏంటి,
నార్వే, ఐర్లాండ్ మరియు స్పెయిన్ అన్నటువంటి 3 దేశాలు. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్, ఇజ్రాయెల్ యొక్క పిఎం, డిఫెన్స్ మినిస్టర్, అలాగే హమాస్ కి చెందినటువంటి 3 అరెస్ట్ చేయాలి అన్నట్టుగా అడగటం జరిగింది. ఆ 2 కాంటెక్స్ట్లలో మనం ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ చూసాం, ఐసీజేకి ఐసీసీకి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటిది చూసాం, అలాగే గాజా స్ట్రిప్ యొక్క మ్యాప్ క్రాసింగ్స్ ఏంటి అన్నటువంటిది చూసాం, అలాగే ఏ గ్రౌండ్స్ మీద వీళ్ళని అరెస్ట్ చేయాలి అన్నటువంటి రీజన్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ నేపథ్యంలో ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ అన్నటువంటిది ఎవరు, ఏ దేశం మీద స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.